కూటమి ప్రభుత్వం D2 అనిపించుకున్నారు. ఈరోజు తిరుపతి ప్రజలు ఎప్పటి నుంచో 5 సంవత్సరాలుగా తిరుపతి ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలినటువంటి దర్శన భాగ్యం కోసం తల్లడిల్లి ఎక్కడెక్కడో రాష్ట్రంలో దేశంలో ఎక్కడ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కనీసం తిరుపతిలో ఉండే స్థానికులకు దర్శన భాగ్యం లేదని కన్నీరు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలామంది మహిళలు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్థానికులు ఆయన పేరు చెప్పుకొని వెంకటేశ్వర స్వామి గోవింద అనుకునే లేస్తాము, ఆయన పేరు చెప్పుకొని బతుకుతాము. అటువంటిది ఈరోజు ఆయన పుణ్యమా అని మాకు మళ్ళీ బిఆర్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే స్థానంలో ఇక్కడే నిలబడుకొని ఒక మాట ఇచ్చారు. ఏమనంటే, తిరుపతి ప్రజలారా గెలిపియండి జనసేన సీట్ని. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మీకు మేము చేసి చూపిస్తాము. మీకు మంగళవారం పూట దర్శనం కావాలి కదా, మహిళలు ఆ రోజు ఎక్కువగా వచ్చారు, వాళ్ళని మాటగా తీసుకొని మహిళల కోసమే ప్రత్యేకంగా మీరు కనుక గెలిపిస్తే మీకు ఖచ్చితంగా జనసేన అండగా ఉంటుంది, మీకు దర్శన భాగ్యం ఏర్పాటు చేసే బాధ్యత నాది అన్నారు. మాట నిలబెట్టుకున్నారు. మాట ఇవ్వడం మడమ తిప్పకపోవడం అంటే ఇది. రోజా గుర్తుపెట్టుకో, ఖబర్దార్. వైసీపీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఇంతవరకు మా అన్న జగన్ అన్న గన్ను కంటే ముందు వెనక అని మాట్లాడావు కదా, ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే మాట ఇచ్చాడు. ఇదే స్థానంలో మేము పాలాభిషేకం చేసాం పవన్ కళ్యాణ్ గారికి, మాట నిలబెట్టుకున్నారు. మేము దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఎవరితో మాట్లాడినా కూడా నిజంగా చాలా అంగరంగ వైభవంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు కావాల్సింది దర్శనం. నెలలో ఒక్కసారి ఆ పెద్ద ఆయన్ని చూసి వచ్చినామంటే మా కష్టాలు, మా బాధలు, మా అన్ని తీరిపోయినాయని నమ్మే వాళ్ళం మేము ఇక్కడ తిరుపతి ప్రజలం. అలాంటి సువర్ణ అవకాశం మాకు కల్పించినటువంటి బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి అందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈఓ గారికి, జేఈఓ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.